ప్రపంచంలో కోట్లాది మంది ఎలాంటి మతం లేకుండా జీవిస్తున్నారంటే నమ్మగలరా? దేవుడిని నమ్మని వారు మాత్రమే కాదు. అయితే వారు ఎంతమంది ఉన్నారు? ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు? మరి కులం మతం లేకుండా జీవించడం అంటే అసలు ఎలా ఉంటుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ప్రపంచం గురించి ఒక కొత్త కోణం తెలుస్తుంది. ప్రపంచంలో ఎంతమంది మతం లేని వారు ఉన్నారంటే ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 8 బిలియన్లు. అందులో సుమారు 1 నుంచి 1.2 బిలియన్ మంది అంటే దాదాపుగా 15 నుండి 17% వరకు ప్రజలు తమను మతం లేనివారు అంటే రిలీజియస్లీ అన్అఫిలియేటెడ్గా గుర్తిస్తున్నారు. ఇందులో 3 వర్గాలు ఉంటాయి. ఎథియిస్ట్స్, దేవుడు లేడని నమ్మేవారు. ఆగ్నోస్టిక్స్, దేవుడు ఉన్నాడో లేడో తెలియదని చెప్పేవారు. నథింగ్ ఇన్ పర్టికులర్, ఏ మతానికి చెందినవారు అంటే ప్రపంచంలో ప్రతి 6 నుంచి 7 మందిలో ఒకరు మతం లేనివారే. ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నారంటే ముందుగా చైనా ప్రపంచంలోనే మతం లేని ప్రజలు అత్యధికంగా ఉన్న దేశం. 100 మిలియన్ల మంది తమను మతంతో అనుసంధానం చేయరు. ఆ తరువాత జపాన్లో సాంప్రదాయాలు ఉన్న చాలామంది ఆర్గనైజ్డ్ రిలీజియన్ను ఫాలో అవ్వరు. సాంస్కృతికంగా ఆచారాలు ఉంటాయి కానీ మతపరమైన గుర్తింపు తక్కువే ఉంటుంది. చెక్ రిపబ్లిక్ యూరోప్లో అత్యధికంగా మతం లేని ప్రజలు ఉన్న దేశాల్లో ఇదొకటి. ఇక్కడ సగానికి పైగా ప్రజలు మతంతో అనుసంధానం చేయరు. ఇక యునైటెడ్ స్టేట్స్ విషయానికి వస్తే ఇటీవలి దశాబ్దాల్లో నో రిలీజియన్ అని చెప్పేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం దాదాపుగా 25 నుంచి 30% మంది తమను మతరహితులుగా గుర్తిస్తున్నారు. ఇక కులం విషయానికి వద్దాం. కుల వ్యవస్థ ప్రధానంగా కనిపించేది భారతదేశం వంటి కొన్ని సమాజాల్లో మాత్రమే. చాలా దేశాల్లో కుల ఆధారిత గుర్తింపు అంటూ ఏదీ ఉండదు. వ్యక్తి గుర్తింపు, విద్య, వృత్తి, వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజలు కులం అనే వ్యవస్థలో జీవించరు. వారి జీవన విధానం ఎలా ఉంటుందంటే వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం, శాస్త్రీయ ఆలోచనలకు ప్రాముఖ్యత, మానవతా విలువలు, చట్టాలు, రాజ్యాంగం ఆధారంగా సమాజ జీవనం ఉంటుంది. మతం లేకుండా జీవించడం అంటే విలువలు లేకపోవడం కాదు, అది వ్యక్తిగత ఆలోచనల ఆధారంగా జీవించడం. ఆసక్తికరమైన నిజాలు ఏంటంటే ప్రపంచంలో దాదాపు 1 బిలియన్ మంది మతం అనేది లేకుండా జీవిస్తున్నారు. కొన్ని దేశాల్లోని యువతలో ఈ సంఖ్య వేగంగా పెరుగుతుంది. కానీ అదే సమయంలో చాలామంది సాంప్రదాయ పండుగలు, సంస్కృతి మాత్రం కొనసాగిస్తున్నారు. మతం లేకపోవడం అనేది ఖాళీ స్థితి కాదు, అది ఒక ఎంపిక, ఒక ఆలోచన దారి, ఒక వ్యక్తిగత నిర్వచనం. మరి మీరేమనుకుంటున్నారు? మతం లేకుండా జీవించడం సమాజానికి మంచిదా లేదా మతం అవసరమా? కామెంట్స్లో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.